జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా అని సెలవిస్తున్నటువంటి దేవాతి దేవునికి మనం ఎలా ఉండాలంటే సాగిలపడి ఆయన మాటను అంగీకరించి ఆయన మాట ప్రకారము జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనం సామాన్యమైన వ్యక్తులం కావచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను చేస్తున్న పని సామాన్యమైన పని కదా, నన్ను చూసి మరి గొప్ప వ్యక్తిగా వెళ్ళాలని నాలో ఉన్న ఆశను చూసి అందరు హేళన చేస్తారని నువ్వు అనుకుని ఉండొచ్చు. దావీదుని చూసి తన అన్నలే హేళన చేశారండి. తన అన్నలే హేళన చేసినప్పుడు దావీదు హృదయము ఎంతగానో పరితపించిపోయింది. ఒక్కసారి మీరు దావీదు గురించి ఆలోచించండి. ఎంత భయంకరమైన పరిస్థితి దావీదుది. అలాంటి పరిస్థితిలో ఉన్న దావీదు దేవుణ్ణి పట్టుకొని ఆయనను ఆశ్రయించి, నా కొండ నీవే, నా కోట నీవే,